నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో, ఈ మధ్య కాలంలో బాగా తరచుగా గూడాను, ఈ మధ్య అంటే దాదాపు ఒక అసలు అంటే చాన్నాళ్లుగా గూడాను మల్లారెడ్డి కాలేజ్‌కి సంబంధించి తరచూ ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే కాలేజ్‌లోని అసభ్యకర పనులు చేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఇందుకు కాలేజ్ యాజమాన్యం గూడాను సహకరిస్తున్నట్లుగా, అంటే వాళ్ళని వారించడం లేదు. దీనివల్లనే విచ్చలవిడిగా స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు. విద్యార్థుల్ని చదువు కోసం పంపిస్తున్నామా? లేదు కాలేజ్‌ని ఒక రాసలీలల క్యాంపస్‌గా మార్చి చేస్తున్నారా? అని ఇట్లాంటి కామెంట్స్ అన్నీ గూడా మల్లారెడ్డి కాలేజ్ మీద వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోలు తరచు కూడా సోషల్ మీడియాలోనైతే వైరల్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు మల్లారెడ్డి ఓ పక్కన కాలేజ్‌లో ఆయన ఆ కాలేజ్‌లో నైట్ ఈవెంట్ అనుకుంటాను. ఈవెంట్ రన్ అవుతుంది. ఆయన గూడా తిరుగుతూ ఉన్నారు ఒక పక్క. దాని వెనకే చైర్స్ ఉన్నాయి. ఆ చైర్స్ దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ నేరుగా ఇద్దరు గూడా అక్కడ ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా అక్కడ కనిపిస్తూ దృశ్యాలైతే అందరిని గూడా చాలా ఒక వికారకరమైన పరిస్థితులకైతే గురి చేస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో చదువుకోవడానికి, కాలేజీల్లో చదువుకోవడానికి, విద్యా సంస్థల్లో విద్యని నేర్చుకోవడానికే వెళ్తారు తప్ప, బట్ ఇలాంటి ఇవి నేర్చుకోవడానికి లేదు, వీళ్ళకొక అడ్డాగా వీళ్ళకొక పర్సనల్ ప్లేస్‌గా వాటిని మార్చుకోవడం వెనుక అసలు కాలేజీలు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాయి, కాలేజీ యాజమాన్యం నుంచి ఎట్లాంటి తప్పులు దొర్లుతా ఉన్నాయి అనేదైతే ఈ ఇష్యూలోనే మనకి క్లియర్ కట్‌గా కనిపిస్తూ ఉంది. మరి దీనిలోని గతంలో చూసుకుంటే సేమ్ ఇట్లాగే మల్లారెడ్డి కాలేజ్‌కి సంబంధించి ఒక అమ్మాయి కిటికీలోంచి దూకుతూ గూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లుగా అప్పుడు గూడా వీడియో అయితే వైరల్ అయింది. అలాగే బాత్రూమ్స్‌లో గూడా సీసీ కెమెరాలున్నాయి అని జెప్పేసి ఒక వార్త వైరల్ అయింది. ఇలా అనేక రకాల ఉదంతాల్ని మనం మల్లారెడ్డి కాలేజ్‌కి సంబంధించి చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఈ కాలేజ్ ఒక్కటేనా అనంటే, ఇక్కడ కాలేజ్ యాజమాన్యం తప్పు ఉన్నప్పటికీ తప్పు ఉంది అనైతే పేరెంట్స్, అనేక మంది పేరెంట్స్ చాలా గట్టిగా ఖండిస్తున్నారు దీన్ని. తప్పుంది కాలేజ్‌కి సంబంధించి, ఇంత ఫ్రీడమ్ ఇవ్వగూడదు. పిల్లల్ని అసలు మేము చదువుకోవడానికి పంపిస్తే వీళ్ళు ఎందుకు వాళ్ళని ఒక పద్ధతిలో ఒక గాడిలో పెట్టి నడిపించకుండా, ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకుని, కలిసి కూర్చొని, కలిసి ఉండేటట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే బాత్రూముల్లో గూడా సీసీ కెమెరాస్‌కి సంబంధించి గూడా గతంలో ఇష్యూ అయింది. అలాగే విద్యార్థులు కూడాను ఎక్కువ ఈవెంట్స్‌కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చదువు కన్నాను. పదే పదే ఈవెంట్స్‌ని జరిపిస్తూ ఉంటారు. ఆ ఈవెంట్స్ నైట్ ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. నైట్ ఎక్కువ ఈవెంట్స్ రన్ అవ్వడంలోని ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి కూర్చోవడానికి, వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ జేయడానికి, పర్సనల్‌గా వాళ్ళు చేయాలనుకున్న ఇష్యూస్‌కి సంబంధించి వాళ్ళకి ఒక టైం అనేది దొరుకుతూ ఉంది. సో, వీటన్నింటిని గూడా కంట్రోల్‌లో ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది అని జెప్పేసి అనేక మంది వాదిస్తూ ఉన్నారు పేరెంట్స్. సో, చాలా మంది గూడా ఈ కాలేజ్‌లో అయితే అనేక మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. సో, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజెస్ అలా రకరకాల కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక పక్క మనం కాలేజ్ యాజమాన్యం గురించి, కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక్క మల్లారెడ్డి కాలేజ్ అనే గాదు. అనేక కాలేజెస్‌లోని సో, అనేక కాలేజెస్‌లోని చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు లక్షలు బోసి వీళ్ళ కోసము లోన్‌లు తెచ్చి, లేదా ఇల్లులు తాకట్లు పెట్టుకొని, పొలాలు తాకట్లు పెట్టుకొని, లేదు వాళ్ళకొచ్చిన 20,000, 30,000, 40,000 జీతాల్లో ఈఎంఐలు పెట్టుకొని, పిల్లల్ని చదివించడానికని కాలేజీలకు పంపిస్తే, వీళ్ళేంటంటే ఎవడి కోసం వీళ్ళు చదివించరు. కన్నందుకు అది చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అన్నట్టుగా పిల్లలు తయారవుతూ ఉన్నారు. అంటే పేరెంట్స్ కన్నందుకు ఆ బాధ్యత మేమేం తప్పు చేసినా భరించాల్సిన బాధ్యత పేరెంట్స్‌కుంది అన్నట్టుగా గూడా ఇప్పుడు యువత రెచ్చిపోతుంది అనడానికి మరొక నిదర్శనం గూడా ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ పక్కన మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే, ఒకటి మల్లారెడ్డి కాలేజ్‌కి సంబంధించిన ఫోటోస్ చూస్తూ ఉన్నారు. బట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఆహ్, జనరల్‌గా పబ్లిక్ ఉండే ఏరియా ఇది. అంటే ఆహ్, ఒక 4, 5 ఇల్లులు ఉన్న ఒక గల్లీ ఇది. ఈ గల్లీలో గూడా పట్టపగలు 11 గంటలకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యము, ఇది ఒక అమ్మాయి, అబ్బాయి కాలేజీలు ఎగ్గొట్టేసేసి వీళ్ళు రోడ్డు మీద సందులోకొచ్చే, సందు గూడా గాదు, పూర్తిగా ఒక లారీ వెళ్ళే రోడ్డది. ఒక ఇంటికున్న రోడ్డనమాట. కనీసం ఆ ఇంట్లో వాళ్ళు బయటకొస్తారు, వాళ్ళు చూస్తారు. ఆ ఇంట్లో గూడా మన తల్లిదండ్రులు లాంటి పెద్దవాళ్ళుంటారు. వాళ్ళేమైనా జూస్తే ఏమైనా అంటారేమో అని ఒక కొద్దిగా గూడా భయం లేకుండా అక్కడ ఒకరికొకరు దగ్గరగా కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, రోడ్డు మీద పబ్లిక్‌గా పట్టపగలు 11 గంటల టైంకి. సో, వీళ్ళని ఎలా అనుకోవాలసలు? ఈ పిల్లల్ని ఏ రకంగా తీసుకోవాలి? చూడ్డానికి టీనేజర్స్ వీళ్ళు 18-20 ఇయర్స్ బిట్వీన్ ఉంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా చూసుకుంటే అసలు 11, 12, 10 అంటే 10 ఏళ్ళు రాంగానే గూడా ఇలాంటి చేష్టలకి పిల్లలసలు ఎందుకు దిగుతూ ఉన్నారు? సో, ఎక్కడ సమస్య వస్తుంది? ఒక పక్క తల్లిదండ్రుల తప్పిదం అని కొంతమంది అంటూ ఉంటే, మరో పక్క ఆ కాలేజీల్లో జరిగే వాటికి కాలేజీలు తప్పిదం అని అంటూ ఉన్నారు. బట్ ఎక్కువగా
మిస్టేక్ ఉంటున్నది మాత్రము ఖచ్చితంగా ఎదిగిన పిల్లల్లోని కొంత అవగాహన ఉండాలి. వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండాలి. తల్లిదండ్రులు మనల్ని దేనికి పంపిస్తూ ఉన్నారు? మనల్ని ఫ్రీగా వదులుతున్నారు అనంటే, మనం చదువుకొని మన భవిష్యత్తుని సరిదిద్దుకోవడానికి తప్ప ఇలాంటి విచ్చలవిడి వేషాలు వేయడానికి కాదు అని పిల్లలు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. బట్ రోడ్డు మీద ఇలాంటి చర్యలు ఇట్లాంటివి చేస్తున్నారు అంటే అంటే వాళ్ళసలు చదువు మీద ధ్యాస లేదు. రేపటి భవిష్యత్తు మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాసంతా కూడా ఒక 2 ఫిజికల్ బాడీస్ కలిస్తే వచ్చే రియాక్షన్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. 5 నిమిషాలు, 10 నిమిషాల సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప, నెక్స్ట్ భవిష్యత్తు ఏమవుతుంది అనేది మర్చిపోతూ ఉన్నారు. అలాగే కన్న తల్లిదండ్రుల పరువు ప్రతిష్ట ఏమవుతుంది అనేది గూడా వీళ్ళు పక్కన బెట్టేస్తున్నారు పూర్తిగాను అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగానే అమ్మ, నాన్న మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా గూడా ఆహ్, ఎదురుగా చూసేవాళ్ళు. ఇప్పుడు లైక్ ఈ వీడియోనే ఉంది. ఇది రోజు జరుగుతూ ఈ గల్లీలోని ఇట్లాగా ఇది ఆరోసారో, ఏడోసారో రిపీట్ అయింది. సో, అంటే ఇదే పేరు. అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్క ప్లేస్‌ని ఆబ్జెక్ట్‌గా పెట్టుకుంటూ ఉంటారు. అదే ప్లేస్‌లోని వాళ్ళు తరచూ కలుస్తూ ఉండడము. ఇట్లాంటి రహస్యంగా చేయాల్సిన కార్యక్రమాన్ని ఇలా పబ్లిక్ టైమ్‌లోని, పబ్లిక్ ప్లేస్‌లోని చెయ్యడము. ఒకవేళ ఎవరైనా వచ్చి వీళ్ళని ఏంటమ్మా ఇది రోడ్డు మీద ఇది తప్పు గదా! అసలు మీ వయసంతా ఏంటి? మీరెవరు? మీ పేరెంట్స్ ఎవరు? మీరు ఏం చదువుకున్నారు అనంటే, "నువ్వెవడోరా చెప్పడానికి? నువ్వెవరు చెప్పడానికి?" అని గూడా క్వెషన్ చేసినంత ఏజులు కూడా లేవు వీళ్ళకి. వాళ్ళట్లా క్వెషన్ చేస్తూ ఉన్నారు. సో, దీనికి ఒకవేళ ఇలాంటి చర్యలు జరిగితే ఇప్పుడు కోర్టులు గూడా రకరకాల చట్టాలు ఇస్తూ ఉన్నాయి. సో, అంటే అటు 18 ఏళ్ల వయసొచ్చిన వాళ్ళు ఏదైనా జెయ్యొచ్చు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అని అనడం వలన వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. అయితే తల్లిదండ్రుల పరువు అక్కడ పోతుంది అనేది వీళ్ళు ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు లైక్ సపోజ్ మీరే జూసారు ఇట్లాంటి సందర్భం. వీళ్ళ అమ్మ, బాబు బుద్ధి చెప్పలేదు. రోడ్డు మీద గాడిదల్లాగా వీళ్ళని వదిలేశారు అని జెప్పేసి ఒక మాట అనేస్తారు. లేదా వీళ్ళిచ్చిన ఫ్రీడమ్ వలన విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నారు. అమ్మ, బాబు భయం లేదు అని అంటారు. సో, ఇలాంటివి వాడుతూ ఉంటారు. మన అమ్మ, నాన్నని ఎంతో పాపం వాళ్ళేదో పద్ధతిగా ఒక భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడి రూపాయిని దాచిపెట్టి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఏదైతే కోరుకుంటారో తల్లిదండ్రులు, ఇట్లాంటి తల్లిదండ్రులకి ఈ పిల్లలు మిగులుస్తున్న చెడ్డ పేరు అంటే వాళ్ళ వాళ్ళ పరువు ప్రతిష్టల్ని పూర్తిగా వీళ్ళు గంగలో కలిపేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతున్న విషయం మనకి. సో, పిల్లలు తస్మాత్తు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో, ఈ వీడియోలో కనిపిస్తున్న వీళ్ళు గూడా దాదాపు 18 ఇయర్స్, 19 ఇయర్సే ఉంటాయి. ఎంతకన్నా ఎక్కువ ఏజ్ ఉండదు. సో, ఇలాంటి వాళ్ళు రోడ్లు పక్క చిన్న గల్లీ కనిపిస్తే చాలు. ఆ గల్లీల్లోకెళ్ళడము, సందుల్లోకెళ్ళడము, లేదు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లోకెళ్ళడము, వెళ్ళేటప్పుడు అక్కడ జరగకూడనివేవో జరగడము, మళ్ళా అక్కడ అక్కడ ఎవరో ఒకరు వేరే మూకలొచ్చి అటాక్ చేయడము, అత్యాయత్నాలు చేయడము, ఇట్లాంటివి ఎన్నో సందర్భాలు, ఎన్నో ఘటనలు చూస్తూ ఉన్నాము. బట్ గుడ్డిగా నమ్మి వీళ్ళు చేస్తున్న పనులకి వీళ్ళ భవిష్యత్తుని ఎంత కోల్పోతున్నారో అనేది ఒక న్యూస్‌గా మిగిలిపోతుంది తప్ప, అసలు ఎవరిలోని గూడా రావాల్సిన అవేర్‌నెస్ రావడం లేదు అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. సో, దీనికి కొన్ని కాలేజెస్ గూడా ఇలా ఎంకరేజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది అని జెప్పేసి ఇప్పుడు వాదనలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాలేజీల్లో ఖచ్చితంగా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కో ఎడ్యుకేషన్ జాయిన్ చేసేటప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓన్లీ గర్ల్స్ కాలేజ్, ఓన్లీ బాయ్స్ కాలేజ్ అట్లా జాయిన్ చేసే పరిస్థితులు అందరికీ ఉండవు గాబట్టి, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అనే దానికి ప్రయారిటీ ఎక్కువుంది. కో ఎడ్యుకేట్ కాలేజెసే, స్కూల్సే ఎక్కువ ఉంటూ ఉన్నాయి గాబట్టి, సో, వాటిల్లో పేరెంట్స్‌కి తప్పనిసరి జాయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ కాలేజెస్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని వాళ్ళకి నియమ నిబంధనలు పెట్టి అమ్మాయిలు, అబ్బాయిలు ఆహ్, ఆహ్, కాలేజ్ అయిపోయిన తరువాత బయటికెళ్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాకపోయినా, కాలేజ్ సర్కమ్‌టెన్సెస్‌లో ఉండేటప్పుడు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఇక్కడ ముఖ్యంగా ఆహ్, చర్చనీయాంశంగా మారిన అంశము. సో, దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం మల్లారెడ్డి కాలేజ్‌కి సంబంధించి ఇష్యూ ఎక్కువగా నడుస్తా ఉంది. మరి దీని మీద ఆయన గూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఆహ్, పేరెంట్స్ గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంది అని జెప్పేసి. సో, అంటే ఫీజులు దండిగా వస్తున్నాయి గదా! అని జెప్పేసి పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తే ఆ ఫీజులు కట్టడానికి ఆ తల్లిదండ్రులు దేనికి పంపిస్తున్నారు? ఇవే ముద్దులు పెట్టుకోవడానికి, ఇవే హగ్స్ చేసుకోవడానికి, ఇట్లాంటి రాసలీలలకు అడ్డా గావాలని అనుకుంటే బయట చాలా రకాల ప్లేసెస్ ఉంటాయి. బట్ చదువుకోవడానికి వెళ్ళిన ప్రాంగణంలోనో, ఒక దేవాలయం లాంటి ప్రాంగణాల్లోని వీళ్ళు ఇట్లాంటి పనులు జేయడం మాత్రం నిజంగానే బాధాకరం. సో, దీని మీదయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని జెప్పేసి నెటిజన్స్ గూడా కంటిన్యూస్‌గా మెసేజెస్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో, యువత దయచేసి మీరు చేస్తున్న తప్పు అనేది మీరు దయచేసి తెలుసుకుంటే భవిష్యత్ అనేది బావుంటుంది. అండ్ మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల పరిస్థితులు గూడా అర్థం చేసుకొని మీరు మసులుకుంటే రేపొద్దున్న వాళ్ళకి మీరు అండగా, ఆసరాగా ఉండాలి.
ఉండాల్సిన వారు ఇలా తయారవ్వడం వలన ఇవి ఎక్కడెక్కడికో అసలు కంప్లీట్‌గా మీరు డీవియేట్ అయిపోతారు. అంటే చదువు పక్కకెళ్ళిపోతుంది. అండ్ మీరు సెటిల్ అవ్వాల్సిన పరిస్థితులు పక్కకెళ్ళిపోతాయి. సో, ఎలాంటి యూజు ఉండదు. డబ్బులు వృధా తప్ప అండ్ మీ కెరీర్ పాడైపోవడం తప్ప అండ్ పేరెంట్స్ పరువు పోవడం తప్ప అల్టిమేట్‌గాను మీ పరువు గూడా పోతుంది. సో, ఎంత తెగించింది, ఎంత తెగించాడు, ఇంత విచ్చలవిడిగా అయిపోయారు ఈ యువత అనే కొన్ని అసభ్యకరమైన పదజాలాలు మీ మీద వాడేటప్పుడు ఎలా ఉంటుంది? ఇది గూడా కాస్త విచక్షణతో మసులుకుంటే బావుంటుంది అని జెప్పేసైతే చెప్తూ ఉన్నారు. అలాగే వీటిల్లో చాలా మంది సోషల్ యాక్టివిస్టులు గూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే చాలా మంది మహా స్టూడెంట్స్‌కి సంబంధించి, స్టూడెంట్ యూనియన్స్‌కి సంబంధించి కూడా తరచూ చెప్తూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి మాత్రమే వెళ్ళండి. కాలేజ్ బంక్స్ కొట్టి ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి. సో, ఫిజికల్ అటాచ్‌మెంట్ అనే దానికి కొంత టైమ్ ఉంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేస్తే భవిష్యత్ అనేది బావుంటుంది. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే యువతకుంది. సో, తరచూ ఇట్లాంటివి చూస్తూ ఉంటే రేపటి భవిష్యత్తు ఏంటి పిల్లలది అని తల్లిదండ్రులు ముఖ్యంగాను భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలా అని ఇంట్లో బంధించి ఉంచాల్సిన పరిస్థితి కూడా కాదు. ఇంట్లో బంధించి ఉంచలేరు వాళ్ళని. మీరు తప్పు చేస్తున్నారు ఇంట్లో ఉండండి, ఇంట్లోనే చదవండి, మీరు ఇంట్లో డిగ్రీలు పూర్తి చేయండి అనే పరిస్థితులు కాదు కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని పిల్లలు ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. సో, అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చదువుకొని బాగా సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తే పిల్లలు బావుంటుంది అనేదైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు. సో, ముఖ్యంగా తల్లిదండ్రులకు మాత్రం ఇట్లాంటి సన్నివేశాలు తీర్చని ఆవేదననైతే మిగులుస్తూ ఉన్నాయి. భయంతో బ్రతుకుతున్నారు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు. ఒకప్పుడు తల్లిదండ్రులంటే ఒక భయం ఉండేది. అమ్మో! మా నాన్న చూస్తారేమో, లేదా మా నాన్న ఫ్రెండ్ ఆయన చూసి మా నాన్నకి చెప్పేస్తాడేమో, లేదా మా అమ్మ ఫ్రెండ్ మా అమ్మకి చెప్పేస్తారేమో అని చెప్పేసి ఒక భయం ఉండేది. అట్‌లీస్ట్ డిగ్రీ చేసే వరకైనా. బట్ ఇప్పుడసలు సెవెంత్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా ఇలాంటివి స్టార్ట్ చేసేస్తున్నారంటే అసలు యువత ఎక్కడికి పోతోంది అనేది మాత్రం నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. ఏదైనా కూడా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికోసము ఇలా పబ్లిక్‌లో ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి సంబంధించి అధికారికంగాను ఒకవేళ ఇలాంటివి చూస్తే పబ్లిక్ ఇన్ఫార్మ్ చేయడానికి గాని, పబ్లిక్ ఒక కంప్లెయింట్ చేయడానికి గాని ఏదైనా ఒకటి ఉంటే బావుంటుంది అని జెప్పేసి గూడా చాలా మంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్ట్‌లో గూడా ఇద్దరు మేజర్స్ ఎలా అయినా ఉండొచ్చు అనేది ఎలా ఇచ్చారో, ఆ ఎలా అయినా ఉండొచ్చు అనే దానిలోని వాళ్ళ ప్రాణాలు బోతున్నాయి, వాళ్ళ మానాలు బోతున్నాయి, వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు గూడా బోతున్నాయి. సో, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఏమైనా రూల్స్ చేంజ్ చేస్తే బావుంటుంది అని గూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. సో, తాజాగా మనం జూసుకున్నాము. గుజరాత్‌కి సంబంధించి మోదీ గారు ఒక రూల్‌నైతే తీసుకురావడం జరిగింది. అక్కడ కోర్ట్‌లో ఒక తీర్పు గూడా అంటే ఆహ్, ఆహ్, పిల్లల లవ్ మ్యారేజెస్‌కి సంబంధించి తెలియకుండా తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేయకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు అని జెప్పేసి చాలా మంచి రూల్ ఇది నిజంగాను. సో, దానికి గూడా ఒక ఏజ్ లిమిట్ అనేది పెడితే బావుండు అనేది గూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే ఇప్పుడు 25, 30 ఇయర్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది. ఫైనాన్షియల్‌గా సెటిల్ అవుతారు. రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్‌గా వాళ్ళకి తెలుస్తాయి గాబట్టి ఆ 25 ఏజ్ లోపు ఉన్నవాళ్ళు గాని, లేదా 20 ఇయర్స్, 22 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు గాని, ఇట్లా ఏదైనా కొన్ని దానిలోని చేంజెస్ ఉంటే బావుండని గూడా అడుగుతూ ఉన్నారు చాలా మంది. సో, ఇలా ఇది గూడా ఓన్లీ గుజరాత్‌లోనే గాకుండా ఓవరాల్ ఇండియాలోని ఈ రూల్ ఏమైనా వస్తే బావున్ను అనేది గూడా ఆహ్, ఆహ్, ఒక చాలా మంది అడుగుతున్న ప్రశ్న. సో, ఇది మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.